ఈఎన్టీ నెగ్లెక్టెడ్ 100% కరెక్ట్. భగవంతుడు నాకు ఆ విజన్ ఇచ్చి మేబీ 97-98లో ఈఎన్టీ ఈజ్ వెరీ నెగ్లెక్టెడ్, కానీ ఈఎన్టీ డాక్టర్స్ చాలా కష్టపడతారు రిజల్ట్స్ తేవడానికి. ఈఎన్టీలో కూడా డెత్స్ ఉంటాయి అనే విషయాన్ని నేను తెలుసుకున్న తర్వాత ఐ సెడ్ వీ షుడ్ డూ సంథింగ్. మనం ఏదన్నా ఈఎన్టీ డిపార్ట్మెంట్కి రికగ్నిషన్ వచ్చే పనులు చేస్తే బాగుంటుంది అనేది అప్పుడు స్టార్ట్ చేసిన, అంటే కంకణం కట్టుకోవడం అంటారా అది. 97 is when I understood ENT is also equally important as neurology, cardiology, orthopedics or any other department. Absolutely. So ఈ 97లో when I actually started working with ENT, డెత్స్ చూడటం, చెవుడు అంటే పిల్లలకి వినపడకపోవడం, స్పీచ్ రాకపోవడం, హెడ్ అండ్ నెక్లో సమస్యలు, ఇవన్నీ చూసి అప్పుడు అనిపించింది అన్నిటికీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఈఎన్టీకి లేదు. మనం ఈఎన్టీలో వై షుడ్ వి నాట్ డూ. మేము పెట్టేటప్పటికీ అప్పటికే ఒక 2-3 సెంటర్లు ఉన్నాయండి, కానీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ వెరీ డిఫరెంట్. సో మా అదృష్టానికి మా టీమ్ ఈఎన్టీ డాక్టర్స్ టీమర్ రిజల్ట్ ఓరియంటెడ్. సో డాక్టర్ రిజల్ట్ ఇచ్చి మనము సర్వీస్ ఇస్తే దాట్స్ సక్సెస్ఫుల్. కరెక్ట్. సో దట్స్ ద ఓన్లీ వే. అండ్ ఆ రోజు ఏదైతే నాకు ఈ ఈఎన్టీలో ఇన్ని జబ్బులు ఉంటాయి, ఇన్ని రకాల సేవలు మనం చేయొచ్చు, చేయకపోతే కాన్సిక్వెన్సెస్ లైఫ్ టైం ఎలా ఉంటాయి, ఇవన్నీ గమనించుకుని ఆ రోజు నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఈఎన్టీ డిపార్ట్మెంట్. కానీ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ హార్డ్లీ ఒక 7-8 ఏళ్ళ నుంచే బాగా వాడుకలోకి వచ్చిందంటారా మనకి తెలుగు రాష్ట్రాల్లో? అంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అంటే అందరికీ తెలిసిపోయింది కదా, అది ఇంతకు ముందు కూడా చేసేవాళ్ళం. దట్ ఈస్ కాల్డ్ మ్యూకార్మైకోసిస్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అయితే వాడుక భాషలో బ్లాక్ ఫంగస్ అంటే అందరికీ తెలిసిపోయింది. కరెక్ట్. ఎక్కువ అవైలబిలిటీలోకి వస్తే దానికి అందరికీ అవగాహన అవుతుంది. ఒకప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ అంటే ఎక్స్పెన్సివ్, సక్సెస్ రేట్ ఉండేది కాదు, అందుకని జనాల్లో ఎక్కువ తెలిసేది కాదు. బట్ అదర్వైజ్ కాక్లియర్ ఇంప్లాంట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద లాస్ట్ 30+ years. ఇస్ దట్? ఎస్. కాకపోతే మన వాళ్ళు చెముడు అని అనగానే వదిలేసి, మూగా అనగానే వదిలేసి, వీళ్ళకి ఇంతే రాసి పెట్టుంది అన్నట్టుగా వదిలేయడమే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అవునండి. బట్ మన ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అవేర్నెస్ అనేది నేను కూడా ఒక 8 to 10 years ఉందేమో అని నేను అనుకుంటాను. అంతేనండి కదా. నేను ఆరోగ్యశ్రీ స్కీమ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఆరోగ్యశ్రీ స్కీమ్లో మోర్ దెన్ 500 పిల్లలకి ఫ్రీ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీస్ చేశాం. అంటే గవర్నమెంట్ ఇంప్లాంట్ ఇచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ పిల్లోడిని మాకు అప్పు చెప్తే వాడిని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి వాడు నార్మల్గా మీలాగా నాలాగా విని మాట్లాడేటట్టు చేయటం మా బాధ్యత. బాబాయ్, నేను డెఫ్ఎన్ఎం పిల్లలు విన్నాను, అప్పటి వరకు వాళ్ళకి ఏమీ వినిపించదు. సడన్గా వాళ్ళకి ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టిన వెంటనే వాళ్ళ కళ్ళల్లో నాకు వినిపిస్తుంది అన్న ఫీలింగ్ ఎంత క్లియర్గా మనకు అర్థమవుతుందో. మేబీ దట్ ఈస్ ద ఎనర్జీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్ కొట్టలేదు ఈ వర్క్, అదే పని చేస్తున్నా. సో ఎవ్రీ ఫ్యామిలీ ఒక స్టోరీ ఉంటుంది కదండి. ఆ ఫ్యామిలీలో చైల్డ్ ఇండివిజువల్గా చేయగలుగుతున్నారు, వింటున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు అనగానే ఇట్స్ లైక్ బర్డన్ తగ్గిపోతుంది ఫ్యామిలీలో. నిజం. లేకపోతే వెంట తీసుకెళ్ళాలి, రోడ్డు మీదకి వెళ్తే భయం, బండి ఇవ్వలేరు. సో ఇట్స్ లైక్ వాళ్ళని లిటరల్గా ఒక డిపెండెంట్ లాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. అదే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అయిన వెంటనే వాళ్ళు వినడం, థెరపీ బాగా జరిగితే మాట్లాడడం, మీలాగా నాలాగా ఉంటారు. అలాగా హాస్పిటల్లో మేమైతే నిజంగా భగవంతుడు ఆశీస్సులు అనుకుంటాం. ఇట్స్ మోర్ దెన్ అరౌండ్ 700 ఇంప్లాంట్స్ చేసాము ఇప్పటి వరకు. మాకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. రైట్. అండ్ మెజారిటీ పిల్లలు అందరూ ఆ కనెక్టెడ్ టు ద సెంటర్. ప్రేమగా అందరూ అత్త అత్త అని పిలుచుకుంటారు. అవును, విన్నాను నేను. సో ఎవ్రీ చైల్డ్ హూ కమ్స్ అత్త బాగున్నారా అంటారు. సో దట్ బికమ్స్ అ కనెక్ట్. కరెక్ట్. అండ్ ఇట్ విల్ మేక్ మీ మోర్ కాన్షియస్ దట్ ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళందరూ అనుకుంటారు ఇదేంటి అత్త అని పిలుచుకుంటారు ఎందుకు అని. అలా పిలిస్తే బాధ్యత గుర్తొస్తుంది. మేబీ దట్ ఈస్ ద రీజన్. ట్రూ. అండ్ దట్ ఈస్ ది ఎనర్జీ ఇట్ కీప్స్ గోయింగ్. సో ఆల్ ద కిడ్స్ ఎవరైతే మన దగ్గర సర్జరీస్ జరిగినాయో అందరూ ఆర్ కనెక్టెడ్. మరి 80% ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్. అండ్ ఇట్స్ అ లైఫ్ టైమ్ బాండింగ్ ఫర్ మీ అండ్ దెమ్. కానీ అంటే మీరు డాక్టర్ కాదు,
కానీ ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. వచ్చిన పేషెంట్స్తో మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నేను చాలా వీడియోస్లో చూసాను యాక్చువల్లీ. ఎలా మీరు అంటే వాట్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద క్లయింట్స్ అంటే పేషెంట్స్ అంటే ఏంటి? 2006లో వెన్ వీ యాక్చువల్లీ వాంటెడ్ టు డూ అ కాక్లియర్ ఇంప్లాంట్, మేము అప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్ కాదు మంది. కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్ చేయాల్సి వచ్చింది. మా డాక్టర్ గారు వాళ్ళ టీం అంతా రైనాలజీ, యూనో కాంప్లెక్స్ ఈఎన్టీ సర్జరీ, సూపర్ స్పెషాలిటీ లెవెల్లో చేసేవాళ్ళు, కానీ కాక్లియర్ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. రైట్. సో నేను ఆ పేషెంట్ని డాక్టర్ గారు వేరే హాస్పిటల్కి రెఫర్ చేశారు. వాళ్ళు రాంగ్ గైడ్ చేస్తే నా అదృష్టానికి ఆ పేషెంట్ వెనక్కి రావడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, బాబుకి 2 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత చేస్తామన్నారు. ఓహో. సో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ స్పెషాలిటీ ఏంటి అంటే ఎర్లీ ద బెటర్. కరెక్ట్. సో అట్ ది ఎర్లియస్ట్ మనం చేస్తే స్పీచ్ నియర్ నార్మల్ వస్తుంది. సో సార్ వాళ్ళు ఇలా చెప్పారంట, సో మనమే చేద్దాం ఈ సర్జరీ అని నేను డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేయటం, డాక్టర్ గారు ఒప్పుకోవడం, దాని తర్వాత మాకు కొన్ని టెస్ట్లు, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్కి టర్న్ చేసి ఆ ఫస్ట్ సర్జరీ చేయడానికి నానా తిప్పలు పడ్డాం. నేను అదే అడుగుదాం అనుకున్నా, అసలు మీ కాక్లియర్ ఇంప్లాంట్స్ జర్నీ ఒకసారి చెప్పండి అని. అదే. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్ అంటే ఫస్ట్ సర్జరీ 2006లో స్టార్ట్ చేసాం. 2006 చేసిన తర్వాత ఒక గ్యాప్, ఒక 1 year దాకా మళ్ళీ వీ కుడ్ నాట్ గెట్. బట్ ఆ టైంలో ఆడియాలజిస్టులని అడిగాం. యూజువల్గా ఈ వర్క్ అంతా ఆడియాలజిస్టులు చేస్తారు. అప్పట్లో అడిగాను, ఎవరైనా చేస్తారా, ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్కి పంపిస్తాను. నోబడీ వేర్ ఇంట్రెస్టెడ్. ఎవ్వరికి కాక్లియర్ ఇంప్లాంట్ వద్దు, మేము హియరింగ్ ఎయిడ్స్ చేసుకుంటాం, అదంతా మాకేం తెలుసండి, వద్దు. అప్పుడు నేనే స్వయంగా దిగి అసలు అది ఏంటి, ఎలా చేస్తారు ఏంటి, కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని రీహాబిలిటేషన్ అంటే ఏంటి, వాళ్ళకి ఎలా చెప్తారు ఏంటి నేర్చుకుని, ఆ టీంతో కోఆర్డినేట్ చేసి ఈ టీంతో కోఆర్డినేట్ చేసి ట్రైనింగ్ ఇప్పించడం మొదలుపెట్టాను. అప్పుడు విజన్ ఎవరికీ లేదు, కాక్లియర్ ఇంప్లాంట్ ఈ స్టేజ్కి వెళ్తుంది, ఇంత ప్రాచుర్యం పొందుతుందనే విజన్ ఎవరికీ లేదు. బట్ ఐ న్యూ, బికాస్ ఇవి లైఫ్ గివింగ్ టెక్నాలజీ, రైట్? దీనికి దెర్ విల్ బి నెవర్ ఎండింగ్. అబ్సల్యూట్లీ. సో ఆ రోజు స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పటిదాకా అలా కొనసాగుతూ ఉంది. సో కాక్లియర్ ఇంప్లాంట్ జర్నీ స్టార్ట్ అయింది ఆ బాబు వల్ల. అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ జర్నీ టెక్నికల్ జర్నీ అయితే, పిల్లలు పుట్టంగానే న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ అని ఒకటి చేస్తారు. దాంతో పిల్లలకి వినపడుతుంది లేదు అనేది మనకి తెలుస్తుంది. ఆ ఎర్లీ స్టేజ్లోనే హియరింగ్ లాస్ ఉందా లేదా తెలుస్తుంది. కరెక్ట్. సో తెలుసుకోగానే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం, వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. కాక్లియర్ ఇంప్లాంట్ ఎంత ఎర్లీగా చేయించుకుంటే స్పీచ్ అబ్సల్యూట్లీ, అంటే మెషిన్ కనపడకపోతే అసలు చైల్డ్కి వినికిడి లోపం ఉండింది, వాడికి సర్జరీ చేశారు, మెషిన్ పెట్టారు అనేది తెలియదు. అంత నార్మల్ స్పీచ్ వస్తుంది. అలా నా దగ్గర అయితే గంపడి పిల్లలు ఉన్నారు, స్టార్ కిడ్స్. రైట్. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఎవరైతే బాగా ఫాలో అవుతారో, మేము చెప్పినట్టు చేస్తారో, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ మై కిడ్స్ టాక్ వెరీ వెల్. అంటే అట్లీస్ట్ మీరు వాళ్ళు మాట్లాడితే అర్థం చేసుకోగలుగుతారు. వాట్ వీఆర్ డూయింగ్, కాక్లియర్ ఇంప్లాంట్ పెడుతుంది కమ్యూనికేషన్. కరెక్ట్. అది అచీవ్ చేసామంటే వీఆర్ సక్సెస్ఫుల్. కరెక్ట్. సో న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, ఐడెంటిఫికేషన్, ఒక కాక్లియర్ ఇంప్లాంట్ చేయాలి అంటే ఒక బ్యాటరీ ఆఫ్ టెస్ట్ రన్ చేయాలి. ఆ టెస్ట్లు అయిపోయిన తర్వాత సర్జరీ చేస్తాం. సర్జరీ చేసిన నెక్స్ట్ డే నుంచి థెరపీ కూర్చోబెట్టేస్తాం. అండ్ ఇంకోటి కూడా విన్నానండి, జనరల్గా కాక్లియర్ ఇంప్లాంట్ జరిగిన తర్వాత ఒక 1 week తర్వాత 10 days తర్వాత స్విచ్ ఆన్ చేస్తారని చెప్పాను అన్నాను. కానీ మన దగ్గర అదే రోజు we do switch on the same day on the table. ఈ ధైర్యం ఏంటి అసలు? మన వాళ్ళంతా పర్ఫెక్ట్ గా సర్జరీ చేస్తారనా? ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. మా డాక్టర్ గారు తప్పుపోరు, మా ఆడియాలజిస్ట్ తప్పుపోరు, ఏమన్నా అయితే భగవంతుడు ఉన్నాడు. అసలు ఆప్షన్ ఇవ్వలేదు కదా మీరు ఎవరికి. సో ఇప్పటి వరకు వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, ఇట్స్ బ్యూటిఫుల్లీ సక్సెస్ఫుల్ అండ్ ఐ థింక్ ఆల్ బ్లెస్సింగ్స్. మీరు చూసిన ఎంతమందిని చూస్తుంటారు పేషెంట్స్ని? ఎంతమందిలో మీకు ఇంకా ఎడ్యుకేటెడ్స్ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని చాలా ఉందండి. అలాంటివి ఏమన్నా మాకు ఒకసారి. చాలా ఉంది. క్యాంపులలో చాలా మందిని స్క్రీన్ చేస్తాం. పేరెంట్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉండదు, పిల్లలు వినట్లేదు అనగా. అవును. ఓకే, దే వేస్ట్ టైం.
సెకండ్ పాయింట్, వాళ్ళకు తెలుసు వాళ్ళ నాయనమ్మలు అమ్మమ్మలు చెప్తారు 5 ఏళ్ళకి మాట్లాడతాడరా అని. అవును. వాళ్ళు అది టైం వేస్ట్ చేస్తారు. మూడోది, ఇంత ఖర్చా బాబోయ్ ఇప్పుడు అవసరమా, నిజంగానే పనిచేస్తుందా లేదా, మళ్ళీ టైం తీసుకుంటారు. అవును. హెడ్లో పెట్టేది కదా, దీనికి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని ఎవడో చెప్తాడు. అవును. అదో దానివల్ల టైం వేస్ట్. మాకు ఇలాంటి ఛాలెంజెస్ ఆర్ టూ మెనీ. సో వెన్ ఎవర్ ఏదైనా కౌన్సిలింగ్ చేసేటప్పుడు, అందుకనే మా టీం అందరు చాలా చక్కగా ఓపిక్గా ఏ పేషెంట్ వస్తే మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయా, మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా అని గుచ్చి అడుగు. నా ఫిలాసఫీ అయితే మళ్ళీ మళ్ళీ అడగండి, ప్రోబ్ చేసి అడగండి, ఇంకేమన్నా చెప్తా. ఆనెస్ట్గా వీ హ్యావ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఈవెన్ టుడే. అది బ్రెయిన్లో పెట్టేది కదండి అంటారు. సో బ్రెయిన్లో ఎక్కడ పెడతామండి? సో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అది బ్రెయిన్లో వెళ్ళదు, స్కల్ మీద ఉంటుంది. ఇలాంటివన్నీ చెప్పడానికి ఎవ్రీడే ఎవ్రీబడీస్ మూడ్ ఈజ్ నాట్ ద సేమ్. కరెక్ట్. మా వాళ్ళకి ఒక రోజు ఓపిక ఉంటుంది, ఒక రోజు ఓపిక ఉండదు. రోజు ఓపిక మోస్ట్ ప్రాబబ్లీ ఒక్కొక్కసారి నాకే ఉండదు. సో వీ విల్ మిస్. కరెక్ట్. వాళ్ళు టైం వేస్ట్ అవుతుంది, ఏజ్ పెరుగుతుంది, స్పీచ్ డిటోరియేషన్. అంటే చిన్నప్పుడే పిల్లల్లో మాట ఒక 1.5 ఇయర్కి లేదా 2-3 ఇయర్స్కి రావట్లేదు అని అంటే మనం ఖచ్చితంగా ఏంటి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం. అంజలి గారు అంత దూరం కూడా వెయిట్ చేయొద్దు. ఇలా పుట్టారా, హియరింగ్ స్క్రీనింగ్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి హియరింగ్ స్క్రీనింగ్ చేస్తే అప్పుడే తెలిసిపోతుంది. పిల్లలు మాట్లాడక్కర్లేదు, పిల్లలు మనకేమీ చెప్పక్కర్లేదు. అంటే కొంతమంది మాట ఉంటుంది కానీ వినిపించదు మాత్రమే కదా. వినిపిస్తేనే మాట్లాడతారు. ఆల్ రైట్. ఓన్లీ ఇఫ్ యూ హియర్ యూ కెన్ స్పీక్. ఓకే. సో బికాస్ ఆఫ్ హియరింగ్ లాస్ దెర్ ఇస్ మ్యూటిజం. అదర్వైజ్ స్పీచ్ డిలేస్ ఆర్ వెరీ అదర్ డిఫరెంట్ రీజన్స్. కానీ దానికి హియరింగ్తో సంబంధం లేదుగా. కరెక్ట్. సో యూ షుడెంట్ రిలేట్ స్పీచ్ విత్ హియరింగ్. ఫస్ట్ మైల్ స్టోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, డెలివరీ టైంలో ఎవ్రీథింగ్ వెంట్ వెల్ ఆర్ నాట్. కరెక్ట్. తర్వాత న్యూ బోర్న్ హియరింగ్ స్క్రీనింగ్, అక్కడే మనకు ఐడెంటిఫై అయిపోతుంది. దట్ ఈస్ వేర్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మిస్సింగ్. అక్కడ చాలా కేసెస్ మిస్ అవుతున్నాం. ట్రూ. కానీ ఇప్పటికీ ఎడ్యుకేటెడ్ అయిన ఫ్యామిలీస్లోనే పిల్లలు చూసిన వెంటనే నేను గుర్తించిన ADHD ఉంది వీడికి అని నేను గుర్తించినా కూడా మా వాళ్ళే ఆపుతారు. అమ్మ నువ్వు చెప్పకు, వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, నువ్వు అనవసరంగా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్పరు, నన్ను చెప్పనివ్వరు. ఆల్మోస్ట్ 5 years వచ్చేసేవాడికి ఇప్పుడు. దిస్ ఈస్ ది ప్రాబ్లం. మీరు ఫేస్ చేస్తుంది ఒక్క చైల్డ్, ఇద్దరు ఎప్పుడో కనపడ్డప్పుడు. మాకు ఆన్ డైలీ బేసిస్ వీ ఓన్లీ సీ సచ్ కేసెస్. సో ఇప్పుడు మేము కాక్లర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ హియరింగ్ లాస్ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. కానీ దానికి అటాచ్డ్ అంటే సైమల్టేనియస్గా సిండ్రోమ్స్ ఉంటాయి. వార్డెన్బర్గ్ సిండ్రోమ్, దానికి రెగ్యులర్గా మిగతా వాటికి సంబంధం ఉండదు కాబట్టి కాక్లర్ ఇంప్లాంట్ చేస్తాం. కానీ సమ్ కిడ్స్ హ్యావ్ అ లిటిల్ ఆటిజం, ఆ లిటిల్ బిహేవియర్ ఇష్యూస్, ఇలాంటివి కూడా ఉంటాయి. ఆఫ్ లేట్ ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడం మొదలుపెట్టాయి. దాని ప్రివిలెన్స్ ఇస్ మోర్ అనమాట ఇప్పుడు. సో మల్టీ రీహాబిలిటేషన్ సెంటర్ అని ఒక ఫ్రీ సెంటర్ స్టార్ట్ చేసాం. అవును, చెప్పారు నాకు. సో ఇప్పుడు మా దగ్గర ఉన్న పిల్లలే ఎక్కడన్నా ఏదైనా ఎక్స్ట్రా డిఫెక్ట్ ఉండి ఏదన్నా చేయాల్సి వస్తే, వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీఆర్ ట్రీటింగ్ దెమ్ విత్ దోస్ కైండ్ ఆఫ్. అవును, మీరు దానికి చాలా వరకు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారని. అవునండి, అవును. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇంప్లాంట్ల కోసము వాటి కోసమే ఊళ్ళల్లోంచి వచ్చి ఇక్కడుండి డబ్బులు ఖర్చు పెట్టుకుని దే డూ అ లాట్ ఆఫ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. మీరు చేసేది అయితే హాస్పిటల్ కమర్షియల్గా మీరు ఏం చేయట్లేదు, సేవే చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐ నో వాళ్ళకి ఎంత అవుతుంది ఏంటంటే, నేను కొన్ని ఫ్యామిలీస్ చూస్తే వాళ్ళు అంటుంటారు వీళ్ళని వెళ్ళడం తీసుకురావడం అక్కడ పేమెంట్స్ అని అంటారు. ఎలాంటిది మీరు దాన్ని ఫ్రీ చేశారు అని అంటే, నిజంగా నాకు ఎంతో మంది తెలుసండి, నాకు ఎంతో మంది స్పెషల్ చైల్డ్ తెలుసు. వాళ్ళు ఎంత గోత్రు అవుతారు, హాస్పిటల్స్లో ఎంత సఫర్ అవుతారో నాకు తెలుసు నిజంగా. రీహాబిలిటేషన్ సెంటర్స్ని వీళ్ళు డిపెండెన్సీ సెంటర్స్ చేసుకుంటున్నారు. వాట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ షుడ్ డూ ఇస్ ఎంపవర్ ద పేరెంట్స్ అండ్ ది కేర్ టేకర్స్. వాళ్ళకి ట్రైన్ చేసి టెక్నిక్స్ చెప్పి మీరు ఇలా చేయండి, అండ్ ఒక 1 yearలో వాళ్ళు డిటాచ్ అయిపోవాలి ఆ సెంటర్ నుంచి. అలా కాదు, ఏళ్ల తరబడి సెంటర్లకు వెళ్ళిపోవాల్సిందే. ఈ ఎవరిని అనేటట్లేదు. అటు థెరపీ సెంటర్లకేమో సరే వస్తున్నారు కదా ఇన్కమ్ అనుకుంటే, పేరెంట్స్కి ఏమో ఒక 3 గంటలు వదిలేసి మా పని మేము చూసుకుని ఫోన్లు.
సో దట్స్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ టుడే. మీరు నమ్ముతారో లేదో, స్పెషలీ చైల్డ్ ఉన్న పేరెంట్స్, మేము బతుకున్నంత కాలం చూస్తాం, మా టైం మేము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి, వీఆర్ రెడీ టు పే ఎనీథింగ్, వీళ్ళు చచ్చిపోయేంత వరకు కేర్ తీసుకునే ప్లేస్ ఏమైనా ఉంటే బాగుండని ఎంతమంది ఎన్నిసార్లు అడిగారు. దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ దెమ్. దానికి హృదయం కావాలి, అవును, ప్యాషన్ కావాలి, చాలా పైసలు కావాలి. కరెక్ట్ కరెక్ట్. సో ఈ 3 కాంబినేషన్ ఎక్కడ దొరుకుతుందండి? నిజం. సో దొరికినా ఇట్ ఈస్ ఫర్ అ వెరీ స్మాల్ బిట్. I have been trying to do this cochlear implant program since so many years. కానీ ఎంత నేను చేయగలుగుతున్నాను, ఇంకా బోల్డ్ ఉంది చేయాల్సింది. సో హౌ టు ఓవర్కమ్ ఆల్ దిస్, ఇట్స్ టైమ్ హ్యాస్ టు టెల్ అస్. బట్ నిజం, నా వంతు కృషి నేను చేస్తూ, నా వంతు ఎంత చేయగలుగుతానో మ్యాక్సిమం ఐఎమ్ ట్రయింగ్ టు డూ. సో ఇక్కడ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ఇస్ ఫ్రీ. యా. So any child below 2 years, parents can just walk in for a newborn hearing screening anytime. రైట్. So that is one facility which I can give. ఎవరైనా మంచి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ who are a little well off and who can, you know, give a little from their own earnings, పిల్లలకి ఇలాంటి ఒక్క ఇంప్లాంట్కి సపోర్ట్ చేసినా సరే, హాస్పిటల్ is ready to do free surgeries for such children. We have already been doing actually.